న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మాట్లాడే పక్షి మనం కథ చెప్పుకుంటూ ఉన్నాం కదా. నెక్స్ట్ భాగం. పక్షి తీసుకెళ్ళి ఇతన్ని ఆశ్రమంలో దింపింది, ఒక ఆశ్రమం దగ్గర. వాడు ఏం చేశాడో వదిలిపెట్టి, అమ్మాయి వస్తుంది నువ్వు మాట్లాడుకో అని చెప్పేసరికి అలా బాకెట్లో వదిలిపెట్టాడు కదా, వదిలిపెట్టింది. మెల్లిగా ఇతను డెక్కుంటూ ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అలా సాయంకాలం అయింది. ఆశ్రమంలో నుంచి ఒక అమ్మాయి వచ్చింది బయటికి. ఎంత అందంగా ఉందో, వాకిలంతా ఊడ్చింది, తలకాయ తిప్పి చూడల ఇతనికేసి ఊడ్చింది, నీళ్లు జల్లింది, చక్కగా పెద్ద పెద్ద ముగ్గులేసింది. తన అమ్మాయికేసే చూస్తున్నాడు. ఆ అమ్మాయి తలెత్తి చూడల. ఇతను మెల్లిమెల్లిగా జరుగుతూ దగ్గరగా వెళ్ళాడు. ఆ ముగ్గులు దాటి ఆశ్రమాన్ని చేరుకున్నాక పెద్ద గాండ్రింపు వినపడింది వెనకాల నుంచి. అడిలిపోయాడు. తీరా చూస్తే పెద్ద పులి పరిగెత్తుకొచ్చింది. అయిపోయాను నేను, ఇంకా నీ బతికేది లేదనుకున్నాను. కానీ ఆశ్రమం లోపల రాగానే అది గాండ్రించడం మానేసి వచ్చి ఆ అమ్మాయి దగ్గర కూర్చుంది. ఇక ఎన్ని జంతువులు వచ్చాయో, వచ్చినవన్నీ లోపలికి వచ్చి రాగానే కామ్గా అయిపోయినాయి. అన్నీ ఆశ్రమం లోపలికి వచ్చేసి అప్పుడు ఇతను పలకరించాడు, దండం పెట్టాడు. నా జీవితం ఇలా ఇదిగా అయిపోయింది అని తన కథ అంతా చెప్పుకున్నాడు. అడిగాడు, ఇన్ని జంతువులు వచ్చాయి, ఇవేమిటి? అక్కడ అరుస్తూ వచ్చింది పులి, లోపలికి వచ్చేసరికి నిశ్శబ్దంగా అయిపోయింది. పులి ఆవిడ పాదాలు నాకుతూ తిరుగుతోంది. ఏలుగుబంటే ఆ అమ్మాయి వెనకాలే చేతులు ఆడిస్తూ తిరుగుతోంది. చిరత పులి వచ్చింది, అది కూడా తోకాడిస్తూ తిరుగుతోంది అంటే నవ్వింది ఆవిడ. ఈ ముగ్గులో ఉంది, ముగ్గు లోపలికి వస్తే ఎవరైనా లోబడిపోవాల్సిందే, నేను ఈ ఆశ్రమంలోనే ఉంటాను అని చెప్పింది. నువ్వెవరు ఏమిటి అని వివరాలు అబ్బాయి అడగకుండా తన సంగతే చెప్పుకున్నాడు. ఆవిడెవరో ఋషికాంతలాగా ఉంది, ఒక గంధర్వకాంతో ఎవరో. అయితే ఆవిడ పేరు ఏంటంటే సుమావళి, సుమమాల అలాంటిది, సుమమాలిని అలాంటి పేరు అనమాట. సుమావళి అనుకుందాం. అయితే ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు వెర్రివాడివిగా ఉన్నావు, నీకు జ్ఞానం వస్తుంది, నీ కాళ్ళు వస్తాయి, నీ రాజకుమార్తె కూడా నీకు దక్కుతుంది, చేస్తావా అని. కాళ్ళు వస్తాయి, నాకు వెర్రితనం పోతుంది, రాజకుమార్తె దక్కుతుంది, ఇంకేం కావాలి నాకు ఇంకేం అక్కర్లా, నువ్వేం చేయమంటే అది చేస్తా అన్నాడు. ఆవిడ చాలా సిగ్గుగా తలకాయ ఎంచుకుని, నన్ను పెళ్లి చేసుకోవా అని. నిర్ఘాంతపోయాడు. పెళ్లి చేసుకోవాలి, రాజకుమార్తె? తర్వాత ఏమన్నాడు, అలాగే చేసుకుంటాను, ఇంత అంతగత్తిగా ఉంది గంధర్వకాంత, ఆమె దగ్గరకు వస్తే జంతువులన్నీ పాదాక్రాంతం అయిపోతాయి, ఇంతకంటే ఏం కావాలి, ఇంకేం అక్కర్లేదు ఇంకేమి. వీడు వెర్రివాడు కదా, అంతకంటే పెద్ద ఊహ రావటంలే వాడికి. రాజకుమార్తెని ప్రేమించడం అనే ఒక్క దాని వల్ల కదా మా నాన్న అక్కడేమో చెరసాల్లో పడ్డాడు, నాకేమో కాళ్ళు పోయినాయి, నేనేమో ఇక్కడున్నా, మా అమ్మ ఏమైపోయిందో తెలీదు. రాజకుమార్తె లేకపోయినా పర్వాలా, నేను పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకున్నాడు. అయితే అమ్మాయి ఆవిడ ఏమందంటే, 1 సంవత్సరం పాటు నాతోటే ఉండు, నువ్వు ఏడాది తిరిగాక నువ్వేం కావాలంటే అది, నీకు రాజకుమార్తెను కావాలంటే నేను పెళ్లి చేయిస్తా, ఆమె నా సొంత సోదరిగా చూసుకుంటా, నీకు ఆమె మీద ప్రేమ ఉంటే నువ్వు ఆమెను మర్చిపోవాల్సిన పని లేదు అంటే దుఃఖపడ్డాడు. ఇప్పుడు ఇంత గొడవయి నేను ఇక్కడికి వచ్చేసానా, రాజకుమార్తెని వాళ్ళ నాన్న ఎందుకు ఊరుకుంటాడు? ఈ ఏడాది లోపల ఎవరో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయడు. నేను వెళ్ళేసరికి, ఈ ఏడాది గడిచి నేను అక్కడికి వెళ్ళేసరికి ఆమె వెళ్ళిపోతుంది అంటే అప్పుడు ఈ సుమావళి ఏమంది, ఈ సుమావళి నువ్వు కంగారు పడకు, రాజకుమార్తెని జరిగ్గా చూసుకునే పూచి కూడా నాదే, సంవత్సరం పాటు నువ్వు నాతో ఉండు అని చెప్పి మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామని 2 దండలు పువ్వులు కోసుకొచ్చి 2 దండలు గుచ్చారు ఇద్దరు. ఈ జంతువులన్నీ చూస్తుండగా దండలు మార్చుకున్నారు. పాదాలు లేవు, వాడికి తిండి తిప్పలు ఆవిడే చూడాలి, అమ్మాయే చూడాలి. సరే, ఆ రోజు రాత్రి హాయిగా గడిపారు. ఏదో ఆహారం పెట్టింది, హాయిగా జంతువులన్నీ ఆశ్రమం చుట్టుపక్కల పడుకున్నాయి కాపలాలాగా. సుమావళి మన ముకుందుడు ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకున్నారు. ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు ఉదయం సుమావళి ఇతనికి కనపడలా. కొంచెం కాళ్ళు అవి నొప్పులుగా కూడా ఉన్నాయి కదా, ఇక అలాగే ఉన్నాడు. మర్నాడు రాత్రి వచ్చి ఏం చెప్పిందంటే, ఇక్కడ అడవిలో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది, జ్ఞానాంబికాదేవి అక్కడ ఉండే అమ్మవారు. ఆమె పౌర్ణమి నాడు కనపడుతుంది, ప్రత్యక్షం అవుతుంది. ఇవాళ పౌర్ణమి, మన ఇద్దరం అక్కడికి వెళ్దాం, దేవతలందరూ ఆమెకు పూజ చేయడానికి వస్తారు, ఆ అమ్మవారి దర్శనం లభిస్తే నీకు జ్ఞానం వస్తుంది
కాళిదాసుకు వచ్చినట్టు దేవతల సహకారంతో నీ కాళ్ళు సంపాదించుకుందు కానీ అని చెప్పింది. బాగుంది, సరేనన్నాడు. ఈ ఇంతలో ఏమైంది, ఈ రాజకుమార్తె అని ఇంట్లో ఉంది. రాజుగారినేమో బంధించాడు ఆ వీరవర్మ. రాజును బంధించిన తర్వాత రాజకుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడు, నేను వివాహం చేసుకుంటా, మీ నాన్నని జైల్లో పెట్టా, వాడు రాడు, వచ్చిన వాడు వెర్రివాడు, వాడికి నేను పెళ్లి చేసుకునేంత లేదు, నువ్వు నాతో ఉండవలసిందే, నీకు రెండో దారి లేదు. ఈ పిల్ల ఏడుస్తూ కూర్చుంది. ఆ ముకుందుడే గుర్తొస్తున్నాడు. ఎంత ప్రేమగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు. బ్రాహ్మణుడైతే ఏమిటి, క్షత్రియులు బ్రాహ్మణుల్ని వివాహం చేసుకోరా, మా నాన్న నా జీవితం ఇలా అయిపోయిందే అని ఏడ్చుకుంటూ కూర్చుంది. అతను ముహూర్తం పెట్టిస్తున్నానని చెప్పేశాడు. రాజ్యం అతని చేతిలో ఉంది. ఏమనుకుంది, ఒక వజ్రపు టుంగరం వెతుక్కుని దాన్ని పగలగొట్టి దాన్ని ఎందులో నాకు కలుపుకొని తాగేస్తే చచ్చిపోతాను నేను. ముకుందుడు కాళ్ళు నరికేశారు. ఇంకా అతను వచ్చేది లేదు, నాన్న వచ్చేది లేదు, జైల్లో ఉన్నాడు. వీడికి రాజ్యం కావాలి, దాంతోపాటు రాజకుమార్తెనైనా నేను కూడా కావాలి. ఇప్పుడు వాడే రాజ్యం తీసుకున్నాడు అనుకో, ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు వ్యతిరేకిస్తారు. రాజుగారిని అరెస్ట్ చేసి రాజ్యాన్ని ఆక్యుపై చేసిన వాడి మీద ప్రజలకు సానుభూతి ఉండదు. అదే వాడు రాజకుమార్తెకి మొగుడైపోతే రాజుగారి మీద ప్రేమతో రాజకుమార్తెను యాక్సెప్ట్ చేసి ఆమె భర్తను యాక్సెప్ట్ చేస్తారు. వాడి ప్లాన్ అది. నేను లేకపోతే ప్రజలైనా తిరగబడి ఏదో ఒక నాటికి ఈ ప్రజాకంటకుండి తీసేస్తారు అని ఏమనుకుంది, ఈ వజ్రాన్ని మింగుదామని భావించింది. అది కలుపుకునేసరికల్లా దూరం నుంచి ఒక పక్షి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ అమ్మాయి తాగుతున్న పాత్రని తోసేసింది. విచిత్రంగా పాత్ర పడిపోయింది. ఆ పక్షి మాట్లాడడం మొదలుపెట్టి రాజకుమారి, ఏమిటి చచ్చిపోదామనుకుంటున్నావా? నువ్వు చచ్చిపోవద్దు, నీ ముకుందుడు క్షేమంగా ఉన్నాడు, నీ దగ్గరికి వస్తాడు అంటే భోరుమ నేర్చింది రాజకుమార్తె. ముకుందుడు చచ్చిపోలేదా, వెళ్ళి చంపేయలేదంటే చచ్చిపోలేదు, కాళ్ళు నరికారు అంతే. కానీ 1 సంవత్సరం పాటు నువ్వు గనక వేచి ఉన్నావా, కాళ్ళు వస్తాయి, ముకుందుడు వస్తాడు. అక్కడ ఒక అద్భుతమైన అవకాశం లభించింది. కాబట్టి నువ్వు ఆ పని చెయ్యొద్దు. మరి మీ అమ్మాయి ఏమంది, రాజకుమార్తె మధుమాల ఆ అమ్మాయి, వీడిని ఏం చేయను నేను, ఈ వీరవర్మ రేపొద్దు నువ్వు ఒప్పుకోడు అనేసరికల్లా ఈ మాట్లాడే పక్షి ఏం చెప్పిందంటే, దీనికి ఒక ఉపాయం ఉంది. రేపొద్దున వస్తాడు, పెళ్ళంటాడు. నువ్వేం చెప్తావంటే, నీకు ఇప్పుడు ఎన్నో సంవత్సరం, రాజకుమార్తెకి 17వ సంవత్సరం, 18 ఏళ్ళు వస్తే కానీ నా పెళ్ళి అవ్వకూడదు. 18 ఏళ్ల లోపల నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో వాడి కళ్ళు పోతాయి, కాళ్ళు పడిపోతాయి, నా జాతకంలో ఇలా ఉంది అని చెప్పి వాడిని నమ్మించు అంటే సరేనంది. మళ్ళీ అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను చెప్తాను, నమ్మిస్తా. వాడు పోయి మా ఆస్థాన జ్యోతిష్కుడు ఉన్నాడు డిండిమ భట్టు అని, ఆయన అక్కడికి వెళ్తాడు. ఆయన అలాంటిదేం లేదు, రాజకుమార్తె అద్భుతమైన జాతకం అన్నాడు అనుకో, కొంప మునిగిపోదు. వాడు నేను అబద్ధాలు చెప్పానని నన్ను ఏమైనా చేస్తాడేమో అంటే, పక్షంది అలా కాదు, డిండిమ భట్టికి ఒక ఉత్తరం రాసివ్వు. వీడి చెర నుంచి నేను తప్పించుకోవాలంటే నాకు 1 ఏడాది సమయం కావాలి. ఈ సమయంలో నాకు వివాహం జరిగితే పెళ్లి కొడుక్కి, ఎవరైతే వరుడు ఎవరైతే ఉంటాడో భర్తకి కళ్ళు పోయి కాళ్ళు పడిపోతాయి, అనారోగ్యం వచ్చేస్తుందని మీరు చెప్పండి. ఏడాది తర్వాతకి ముహూర్తం పెడతాం, 18 ఏళ్ళు నిండంగానే, ఇప్పుడు 18 నిండంగానే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పండి అని ఒక ఉత్తరం రాయి. ఈ ప్లాన్ బాగుందిగా. రాజకుమార్తె చకచక డిండిమ భట్టికి ఉత్తరం రాసేసింది. నన్ను రక్షించండి, నా తండ్రి అయిన మహారాజేమో జైల్లో ఉన్నాడు, మీరే నా తండ్రి అనుకుంటున్నాను. ఈ ఏడాది ఆపితే నందో రాజా భవిష్యత్తు, నాకు వేరే అవకాశం లభిస్తుంది, కాబట్టి ఇది చెప్పండి అని రాసి ఈ పక్షి చేర్చి ఇచ్చేసింది. పక్షి ఈ ఉత్తరం ముచ్చుకుని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డిండిమ భట్టికి ఆ ఉత్తరాన్ని అప్పచెప్పింది. ఆయన ఆ ఉత్తరం చూసుకుని ఆ ఉత్తరాన్ని కాల్చి చింపి ముక్కలు చేసి కాల్చేశాడు. సరే, నా దగ్గరికి వస్తే నేను అదే చెప్తా, మీరేం కంగారు పడద్దని యువరాణికి ఒక మాట చెప్పమన్నాడు. ఈ యువరాణి దుఃఖిస్తూ అయ్యో ముకుందుడు లేకుండా అయిపోయాడని, నాన్న లేకుండా అయిపోయాడని ఏడుస్తూ తిరిగింది. కానీ ధైర్యం వచ్చింది. ఈ పక్షి, నేను రోజు వస్తా నీ దగ్గరికి, నేను వచ్చి మాట్లాడుతూ ఉంటా, సంవత్సర కాలం నువ్వు వేచి ఉంటే చాలు, ఏడాది అని చెప్పింది. మర్నాడు పొద్దున సైన్యాధ్యక్షుడు రాగానే రాజకుమార్తె ఏం చెప్పిందంటే, నేను పెళ్ళికి సిద్ధమే, కానీ నాకు గుర్తుండి నాకు 18 నిండితే కానీ కుదరదు, 1 ఏడాది సమయం తీసుకో, ఇదిగో నా పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి
ఈ నిమ్మట్టును కనుక్కుంటాడు సహజంగా, కనుక్కొని ఊరుకున్నాడు. ఏడాది సమయం. ఈ లోపల ఏమైంది, అక్కడ అడవిలో ఈరోజు ఈ పక్షి వచ్చి దీని దగ్గర, ఈ అమ్మాయి దగ్గర ఉండేది, రాజకుమార్తె దగ్గర. పగలల్లా ఉండేది, సాయంకాలం ఎగిరిపోయేది. సాయంత్రం అయ్యేసరికి ఎగిరిపోయేది. ఈ మన సుమావళి, ముకుందుడు అడవిలో ఉన్నారు కదా. రెండో రోజు రాత్రి ఈ సుమావళి ఏం చేస్తుంది, ఈ ముకుందుడిని మెల్లిగా తీసుకుని ఆ దేవాలయానికి తీసుకెళ్ళింది. జ్ఞానాంబిక చాలా పెద్ద పురాతనమైన దేవాలయం ఉంది. చంద్రోదయం అయ్యి చీకటి పడంగానే అమ్మవారు ప్రత్యక్షమైంది. దేవతలు బోలెడన్ని విమానాల్లో దిగి వస్తున్నారు. వీళ్ళిద్దరూ కనపడకుండా నిలబడి ఉన్నారు. కానీ అమ్మవారు ఎప్పుడైతే ఆమె ప్రత్యక్షమైందో, దేవతలు వచ్చారు, వాళ్ళందరూ పూజ చేయంగానే చంద్రుడు మింటికి ఎక్కంగానే అమ్మవారు వచ్చేసింది. ఆమె స్వరూపంతో చూసేసరికల్లా వీడికి అసలు ఉద్రేకం వచ్చేసి ఎన్ని సంస్కృత వాక్యాలు, చదువు రాదు కదా అబ్బాయికి, ఏమి ఏదో చిట్కా వైద్యాలు మాత్రమే వచ్చు. ఆసువుగా ఒక శ్లోకం చదువుతూ అమ్మవారి ముందుకి డెక్కుంటూ వెళ్ళిపోయాడు ఉద్రేకంతో. ఆ శ్లోకం విని ఎంతో సంతోషించింది అమ్మవారు. వాడి శిరస్సు మీద తన చేయి పెట్టి ఆశీర్వదించింది. అమ్మ మాయమైపోయింది. దేవతలందరూ అడిగారు, ఎంత చక్కటి శ్లోకం చెప్పావు, వికలాంగుడుగా ఎందుకున్నావు, నువ్వెవరు ఏమిటి అంటే, వీడు చెప్పుకున్నాడు తన కథ అంతా. నేను మూఢంగా ఎందుకు పుట్టానో నాకు తెలీదు, 25 సంవత్సరాలుగా నేను అలాగే ఉన్నాను, ఈ అడవిలో పడిపోయాను, ఇట్లా వాళ్ళు చేశారు, ఇదంతా చెప్పేసరికి దేవతలు ఏమన్నారు, ఇతనికి ఒక ఖడ్గాన్ని, తర్వాత ఈ అపురూపమైన కొన్ని పుష్పాలు కొన్ని ఇచ్చి కాళ్ళు వచ్చేలాగా చేశారు. పాదాలు మొలిచినాయి ఇతనికి, పాదాలు తెగొట్టేశారు కదా, పాదాలు మొలిచిపోయింది. ఎంత సంతోషించాడో. దేవతలందరికీ పేరు పేరుతోటి నమస్కారాలు చేశారు. సుమాలి వాళ్ళు మాత్రం ఇక్కడికి రాల, ఆమె చెట్టు వెనకాలే ఉండిపోయింది. ఈ గుళ్ళో నుంచి బయటకు వచ్చి భార్యని కావలించుకున్నాడు. నిన్న పెళ్లి చేసుకున్నాడుగా, ఎంత సంతోషంగా ఉన్నాడో. ఈ భార్య మహాసౌందర్యవతి అనే గంధర్వాంగన దొరికింది. ఇద్దరు కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. హాయిగా ఉన్నారు. సంవత్సరం తనతో పాటు ఉండమని కదా నియమము. ఈ కొన్ని నెలలు గడిచినాయి. ఇతనికి తెలిసింది, ఏ రోజు రాత్రిపూటే సుమావళి తనతోటి ఉంటుంది. ఏ ఒక్క పగలు ఆ అమ్మాయి ఆశ్రమంలో ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏం చేస్తుందో అతనికి తెలియదు. విసుగు పుట్టిపోయేది ఒక్కడే ఉండటంతో. ఒక 5-6 నెలలు గడిచాక, 4-5 నెలలు గడిచాక ఒకరోజు అడిగాడు, నేను ఇప్పటిదాకా ఆలోచించలేదు, నాకు జ్ఞానం కలిగింది కాబట్టి రకరకాల పుస్తకాలు తెచ్చిపెట్టేది అతను చదువుకోవటానికి, కావ్యాలు అవి ఇవి. మరి బుద్ధి తెలిసిందిగా, చదువుకుంటూ ఉండేవాడు. భార్య కోసం వేచి ఉండి చదువుకునేవాడు. నువ్వెవరు ఏమిటి, నువ్వు ఎందుకు రాత్రిపూటే ఉంటున్నావు, ఎందుకు పగటిపూట ఉండవు అడిగితే అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను మెల్లిగా చెప్తా నీకన్నీ. సంవత్సరం నాతో ఉంటానన్నావు, ఏడాది పాటు రాజకుమార్తెకి ఏ సమస్య రాదు, ఆమె నీకోసం క్షేమంగా అవివాహితగానే ఉంటుంది. నాతో ఈ సంవత్సరము ఉండు. నేను ఇప్పుడు గర్భవతిని, సంతానం కలిగే వరకు నువ్వు నాతో ఉంటే చాలు. నేను ఒక విచిత్రమైన శాపంలో ఇరుక్కుని ఉండటం వల్లే నేను నిన్ను ఇక్కడ ఉంచాను, కానీ ఇంకేమీ కాదని. పగలు కనపడేది కాదు, రాత్రిపూట వచ్చేది. అతను ఆహారం వంట చేసుకుని తినేసేవాడు, అమ్మాయి రకరకాల వస్తువులు తెచ్చిపెట్టేది. ఆశ్రమం అంతా బాగు చేసుకునే వాళ్ళు ఇద్దరు కలిసి కులాసాగా ఉన్నారు. పక్షి రాజకుమార్తె దగ్గరికి ఎవ్రీడే వస్తూ ఉండేది. రోజులు గడిచినాయి. గడిచిన తర్వాత చిట్ట చివరి రోజు, ఏడాది గడిచిపోయింది. వీరవర్మ సైన్యాధ్యక్షుడు రాజకుమార్తె దగ్గరికి వచ్చాడు. నువ్వు పెట్టిన ఏడాది గడువు ముగిసింది, రేపే మన పెళ్ళి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ పక్షి వచ్చింది. అప్పుడే రాజకుమార్తె ఏడవటం మొదలుపెట్టింది. ఏడాది గడువులో ముకుందుడు వస్తాడన్నావు, అతనికి కాళ్ళు వస్తాయన్నావు, అతనికి తెలివి వస్తుందన్నావు, నువ్వే వస్తున్నావు కానీ ముకుందుడు రావట్లేదు, రేపొద్దున వీరవర్మ వచ్చేస్తాడు, రేపే పెళ్ళంటున్నాడు అంటే ఈ పక్షి ఏం చెప్పిందంటే, నువ్వు కంగారు పడద్దు, రేపు తెల్లవారేసరికి ముకుందుడు నీ ముందుంటాడని చెప్పింది. పక్షి వెళ్ళిపోయింది. ఎలా ముకుందుడు వచ్చాడో, పక్షి ఎక్కడికి వెళ్ళిందో వచ్చే భాగంలో చూద్దాం మనం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.